మా పాప పట్ల దేవుడు ఎంతగానో కార్యం చేశాడండి. మా పాపకి 22లో మ్యారేజ్ అయింది, మే నెల 21నండి. కాకపోతే మా పాపకి గర్భసంచి పక్కన కంటి కింద వచ్చిందండి. అది మెడిసిన్ వాడాక 3 నెలలు వాడాక క్లియర్ అయిపోయింది. ఆ రోజు నుంచి మెడిసిన్ ఎన్నో వాడామండి, నెలసరిలు రాక. అయితే మా పాప గర్భకాలం గురించి మేము ప్రార్థన మరి ఎక్కువగా దేవుళ్ళు అడిగినప్పుడు, కానీ చూపు టెస్టులు కూడా చేసామండి. మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాము. మాకు 2 నెలల కిందటైతే మరి డాక్టర్ కదా ఏంటండి ఇంకా గర్భఫలం రాలేదంటే ఐవీ టెస్ట్ చేయించుకోవాలమ్మా మీ పాప అని అన్నారండి. అయితే ఐవీ టెస్ట్కి 50,000 చెప్పారండి మూత డాక్టర్గా 2 రోజులకి. కిడ్నీల టెస్టులు, లివర్ టెస్టులు, మొత్తం బ్లడ్ మన ఒంట్లో ఉన్న టెస్టులు అన్నీ చేయాలండి. మినిమం ₹1,00,000 దాకా అవుతాయని అన్నారండి. కానీ మాకు అంత స్తోమత లేదు. అక్కడ హాస్పిటల్లో మేము నిర్ణయించుకున్నామమ్మా, అమ్మ ఏం కాదు, నేను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఎంతోమందికి పిల్లల్ని ఇస్తున్నాడు దేవుడు, నీకు ఇస్తాడమ్మా, నువ్వు భయపడకు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు మొన్నటి నెల నేను ఇక్కడికి వచ్చానండి. మరి దేవుడు ఎంతగానో మా అయ్యగారికి మరి అయ్యా మా పాప గురించి కూడా ప్రార్థన చేయండి, గర్భఫలం రావాలని మీ అని అన్నప్పుడు ఆయన ప్రార్థించి నాకు ఒక అరటిపండు ఇచ్చారండి. నేను అడిగాను, నాకు మీ చేతితో పలవే ఉంది అని అడిగినప్పుడు నాకు అరటిపండు ఒకటి ఇచ్చారండి. అది మా పాప తిన్నాక దేవుడు ఎంతగానో మా పాపకు గర్భఫలం ఇచ్చారండి. ఇప్పుడు నెల 10 రోజులు అయిందండి మా పాపకి. దేవుడికి ఎన్ని ఇన్స్ట్రక్షన్ దేవుడు దీవించిన కాక. ఆమేన్.